టీచర్ల గొప్పతనం తెలియజేసే స్టోరీ. మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయింది. అప్పట్లో స్వతంత్ర సమరయోధుల్లో లాల్, బాల్, పాల్ అనే ముగ్గురు ప్రముఖులు. లాల్ అంటే ఎవరు? గుడ్. బాల్ అంటే? పాల్ అంటే? వెరీ గుడ్. ఈ ముగ్గురు స్వతంత్ర పోరాట నడిపినోళ్ళు. ఇంకా గాంధీ రంగంలోకి రాలే. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో గాంధీజీ యుద్ధంలో పాల్గొనటానికి భారతీయ సైనికులు రిక్రూట్ చేసే పనిలో ఉన్నాడు. అంటే ఆయన ఇంకా పోరాటంలోకి రాలే. అందులో బాల్ గంగాధర్ తిలక్ స్వతంత్రం నా జన్మ హక్కుని నినదించిన వ్యక్తి. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచినప్పటికీ కూడా బాగా నష్టపోయింది. ఆ నష్టపోయిన టైంలో ఈ నష్టాలు తట్టుకోలేక మన దేశం లాంటి దేశాలకి స్వతంత్రం ఇచ్చేస్తారు అనుకున్నారు చాలామంది. ఇక్కడ కూడా ఆయన దగ్గరకు విలేకరు వెళ్ళి స్వతంత్రం వచ్చిన తర్వాత మీరు ఏ పదవి స్వీకరిస్తారు అని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, నాకెందుకు పదవి, పరిపాలించుటోడు ఎలాంటోడు ఉన్నా ప్రజలందరూ మంచోళ్ళుగానైతే సునాయాసంగా పరిపాలించగలరు. మా కాంగ్రెస్లో కానీ బయట కానీ చాలామంది పరిపాలించే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకు అక్కర్లేదు పరిపాలనలో భాగం అన్నాడు. మరి ఏం చేస్తారు అన్నాడు ఆయన. ఇప్పటికే పూనాలో మేము ఒక స్కూల్ పెట్టాము, మంచి పౌరులను తయారు చేయడానికి స్కూల్ పెట్టాము, ఆ స్కూల్కి వెళ్ళి లెక్కల మాస్టర్గా పనిచేస్తానన్నాడు. మీ పని ఎందుకంత గొప్ప స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు మనస్ఫూర్తిగా అంటే, ఈ దేశం భవిష్యత్తు నిర్ణయించబడేది డాక్టర్ల వలన కాదు, ఇంజనీర్ల వలన కాదు, రాజకీయవేత్తల వలన కాదు, కేవలం స్కూళ్ళ వల్లనే నిర్ణయించబడుతుందని నమ్మాడు ఆయన. త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ మాట అన్నాడు.